హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చెప్పుకోబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్ మీద ఈ కొత్తిమీరని ఇలా వెడల్పుగా వేసి ఫ్యాన్ కింద కంప్లీట్గా తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఇందులో గింజలు, పీచులు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఈ చింతపండుని ఒకసారి వాటర్తో కడిగి మళ్ళీ తిరిగి వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు రానివ్వాలి. ఇలా చేయటం వల్ల చింతపండు త్వరగా మెత్తబడుతుంది అనమాట. ఇలా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు ఉడికించుకోండి. ఆ తర్వాత ప్యాన్లోకి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత, ఎక్కువసేపు వేగనవసరం లేదు, కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని, ఆవాలు ఎక్కువసేపు వేగనవసరం లేదు, ఈ ప్యాన్ వేడికే సరిపోతుంది. ఆవాలు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కంప్లీట్గా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి, అస్సలు ఎండలో ఆరబెట్టుకోకూడదు. కంప్లీట్గా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత దీనిని కట్ చేసి కొత్తిమీరని కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 4 కప్పుల కొత్తిమీర అయిందనమాట. మరి గిన్నెలో ఒత్తి పెట్టకుండా పైపైన నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టి కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 4 కప్పుల కొత్తిమీర అయింది. కొత్తిమీర అనేది మనకి మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చండి. పెట్టుకోవటం కూడా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. అయితే ఒక వారం 10 రోజుల వరకు అయితే బయట పెట్టుకోవచ్చు. ఆ తర్వాత రంగు మారకుండా ఉండాలన్నా, కొంచెం ఫ్రెష్గా ఉండాలన్నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఒకసారి ప్యాన్లో వేసి వేయించేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తున్నట్లయితే 2-3 సార్లుగా ప్యాన్ సైజుని బట్టి 2-3 సార్లుగా ప్యాన్లో వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చడికి మనం తాలింపు పెట్టుకున్నాము. ఇక్కడ నేను 1/4 కప్పు ఆయిల్ వేసుకున్నాను. 1/4 కప్పు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి కొద్దిగా వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం పచ్చడి మిక్సీ పట్టుకునేలోపు పోపు అనేది కంప్లీట్గా చల్లారిపోయి ఉంటుంది. అప్పుడు పచ్చడిని కలుపుకోవాలి. ఈలోపు చింతపండు కూడా చల్లారిపోయింది కాబట్టి మిక్సీ జార్లో మనం ఉడికించుకున్న చింతపండు వేసుకోవాలి. కొద్దిగా చింతపండులో వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చింతపండు మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీర 4 కప్పులు కొత్తిమీర కాను 4 టేబుల్ స్పూన్లు కారం పడుతుంది. 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ఆవాలు, మెంతులు మిక్సీ పట్టిన పొడి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని తీసుకెళ్ళి మనకి తాలింపు అనేది చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపులో ఈ పచ్చడిని కలుపుకోవాలి. నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా తాలింపు చల్లారిపోయిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి. అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ తాలింపులో ఈ పచ్చడిని చక్కగా కలిపేసి మనం ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. మీకు కొత్తిమీర నిల్వ పచ్చడి ఐడియా లేకపోతే ఈసారి ఈ కొలతలతోటి ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.